మన మనస్సాక్షిని ఆ ప్రశస్త రక్తము కడుగును అట. వాట్ ఈజ్ దిస్ మనస్సాక్షి? మనస్సాక్షి అనేది ఎక్కడుంది? చూడు, దేవుడు మానవుణ్ణి సృజించినప్పుడు మానవుడు కూడా ఒక త్రిత్వములాగా కనపడతాడు. శరీరము, ఆత్మ, ప్రాణము. ఆంగ్లంలో బాడీ, సోల్ అండ్ స్పిరిట్ అంటారు. శరీరానికి 3 భాగాలు ఉన్నాయి. ఒకటేమో రక్తము, రెండవదేమో ఎముకలు, మూడవది మాంసం. ఈ 3 కలిస్తే శరీరము అంటాం. అట్లానే సోల్ అనేది ఒకటి ఉంది. తెలుగులో ప్రాణం అంది, ఇంగ్లీష్లో సోల్ అనేది. దానికి కూడా 3 భాగాలు ఉన్నాయి. సోల్లో మొదటి భాగము ఇంటలెక్ట్ థింక్, అంటే ఆలోచించడానికి తెలివితేటలు సోల్లోనే ఉన్నాయట. రెండవది ఎమోషన్ టు లవ్ ఆర్ హేట్, ఒక మనిషిని నేను ప్రేమిస్తా లేకపోతే ద్వేషిస్తా, అది కూడా ప్రాణములోనే ఉంది, సోల్లో. తరువాత విల్ పవర్ అని స్వేచ్ఛ, చిత్తం అనేది కూడా సోల్లోనే ఉంటుంది. దేవుడు మనిషిని ఒక రోబాట్ మాదిరి చేయలేదు. రోబాట్ అంటే తెలుసా అండి? రోబాట్ అంటే మెషిన్. మనుషులు ఇప్పుడు తయారు చేస్తూ ఉన్నారు. అంటే మనుషుల్లాగానే ఈ బొమ్మలు పనిచేస్తాయి అన్నమాట. వాటిని రోబాట్ అంటారు. ఇప్పుడు ఇంట్లో పని చేయాలనుకోండి, పని మనుషులను పెట్టుకుంటారు. ఇప్పుడు కొన్ని రోబాట్స్ ఏం చేస్తాయంటే ఇంట్లో పని మనుషులు మాత్రం ఆ బొమ్మలే చేస్తాయి. అంటే అంత ఎలక్ట్రిసిటీతో తయారు చేస్తారు. మనల్ని అట్లా చేయలేదు దేవుడు. మనకు ఫ్రీ విల్, స్వేచ్ఛా చిత్తాన్ని ఇచ్చాడు. ఈ స్వేచ్ఛా చిత్తాన్ని దుర్వినియోగం చేసుకోవచ్చు, సద్వినియోగం చేసుకోవచ్చు. అందువల్ల ఆదాముకు స్వేచ్ఛా చిత్తాన్ని ఇచ్చాడు. కానీ ఈ ఆదాము దుర్వినియోగం చేశాడు, దేవునికి విరోధంగా పాపము చేశాడు, దేవుని ఆజ్ఞను ఉల్లంఘించెను. ఇంతకు కారణం స్వేచ్ఛా చిత్తం. కాబట్టి స్వేచ్ఛా చిత్తం అనేది ఆత్మలో భాగం కాదు, అది సోల్లో భాగం. అర్థమైందా అండి? ఇది రెండోది. ఒకటేమో శరీరము, రెండోది ప్రాణం. ఆ ప్రాణములో మొదటిది ఎమోషన్ కూడా. ముందేమో ఇంటలెక్ట్. ఒక మనిషి తెలివితేటలు కలిగిన వాడు అంటే వాడు ఆ మనిషి ఆత్మీయుడు కాదు. ఆత్మీయుడు కాబట్టి తెలివితేటలు కాదు అక్కడ. సోల్లో ఉండేది అది. అంటే ఆ మనిషి ఇంటెలిజెంట్ అని చెప్పచ్చు. కాబట్టి ఎమోషన్ కూడా. మనిషికి అంత కోపం ఎందుకు వస్తుంది? మనిషి ప్రేమించగలడు, ద్వేషించగలడు. అది కూడా సోల్లో ఉండే పార్ట్ అన్నమాట. మూడోది స్వేచ్ఛా చిత్తం. అర్థమైందా అండి? ఇంగ్లీష్ తెలిసిన వాళ్ళకు సోల్ అనే దాంట్లో 3 ఉన్నాయి. ఇంటలెక్ట్ థింక్, ఎమోషన్ టు లవ్ ఆర్ హేట్, మూడోది ఫ్రీ విల్. ఈ 3 టోటల్ చేస్తే వచ్చిందే సోల్ అని అంటారు. ఇక మూడోది స్పిరిట్ అంటాం, ఆత్మ. ఆత్మకు కూడా 3 భాగాలు ఉన్నాయి. ఆ 3 భాగాల్లో మేజర్ ఇది. ఏది? మనస్సాక్షి. మనస్సాక్షి అనేది గాడ్స్ రిప్రజెంటేటివ్. దేవుడు ఉంచింది అది. ఈ మనస్సాక్షి ఏం పని చేస్తుందంటే, నువ్వు చెడ్డ పని చేసినప్పుడు అది చెడ్డదని చెప్తుంది, మంచి పని చేసినప్పుడు అది మంచిదని చెప్తుంది. కాన్షియన్స్ ఆర్గ్యూ చేయదు, అది జ్ఞాపకం పెట్టుకోండి. కాన్షియన్స్ నెవర్ ఆర్గ్యూస్, కొట్లాడదు, ఏం లేదు. మంచి చేస్తే అప్రిషియేట్ చేస్తుంది, చెడ్డది చేస్తే అది చెడ్డదని చేస్తుంది అన్నమాట. అది మనస్సాక్షి. ఈ మనస్సాక్షి ఆత్మలో మొదటి భాగం. రెండోది ఇంట్యూషన్ అంటారు, అంతర్జ్ఞానం. మూడోది డిజైర్ టు వర్షిప్ ది అన్సీన్, మనకు అగుపించని దేవుణ్ణి మనం ఆరాధించాలనే ఒక ఆశ, అది ఆత్మలో ఉండేది. ఈ మీకు అర్థమవుతున్నాయో లేదో తెలియదు. అంటే ఆత్మకు 3 భాగాలు ఉంటాయి అని.